ఫ్రెండ్స్, ఇవాళ బెండకాయ మసాలా కర్రీ చేసుకుందామండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో అది పొడుగు కట్ చేసుకున్న బెండకాయని ఫ్రై చేసుకోవాలండి. జిగురు అనేది పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలండి. జిగురు అనేది కూడా రాదండి. అందుకు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత, లైట్గా ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. జిగురు అనేది రాదు, బాగుంటుంది. 1/4 కిలో టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకొని 10 కాజు వేసుకోవాలండి. వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కొద్ది కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మొత్తం కట్ చేసుకున్న సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. మంచిగా అది వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇందాక కారం వేసాను కానీ కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆ కారం వేసాను, దాంట్లో తక్కువ వేసాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆ కారం వేసాను, తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఇందాక పేస్ట్ చేసాం కదా టమాటా, ఆ ప్యూరీ మొత్తం దాంట్లో వేసుకోవాలండి. మొత్తం వేసి ఉడకనివ్వాలి. మంచిగా ఉడకనిచ్చేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మంచిగా మగ్గుతాయి. టమాటా పచ్చివాసన పోయే వరకు ఉడకనిస్తే మంచిగా టేస్ట్ బాగా వస్తుంది. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి బెండకాయ, అదంతా దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనియాలండి. మగ్గనిచ్చిన తర్వాత ఇందాక జారు టమాటా పేస్ట్ ప్యూరీ చేసాం కదా, ఆ జార్ కడిగి దాంట్లో నీళ్ళు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలి. అలాగే ధనియాల పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ వేసేసి కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. దాంట్లో ఒక 5-10 మినిట్స్ ఉడకనిస్తే టేస్ట్ బాగా వస్తుందండి. చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర వేసి ఒక 5-10 మినిట్స్ ఉడకనిస్తే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుందండి. లైట్గా గ్రేవీ పెట్టుకోవచ్చు. దగ్గర అయిన వరకు కొద్దిగా వాటర్ వేస్తే బెండకాయ కూడా ఉడికిపోతుంది. దాంట్లో బాగుంది టేస్ట్. మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.